హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీనన్ పక్కా ప్లాన్ ప్రకారం కౌశికి చేస్తున్న ఇంటర్వ్యూలో సీఎం పెన్ డ్రైవ్ చూడకూడదు అని సీఎం మాట్లాడే మైక్కి షాక్ కనెక్షన్ని ఫిక్స్ చేస్తాడు. సో కరెక్ట్గా వీడియో ప్లే అయ్యేటప్పుడు ఆ షాక్ తగిలి సీఎం స్పృహ కోల్పోతారు. కరెక్ట్గా ప్యారలల్గా టీనా ఏమో 2 బాంబులని బ్లాస్ట్ చేయాలి అని, స్టూడియో మొత్తం బ్లాస్ట్ అయిపోవాలి అని పక్కాగా ప్లాన్ వేసుకుంటుంది. కానీ ఆ ప్లాన్ని జేడి తిప్పికొట్టేస్తుంది. టీనాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తనని బాగా కొట్టి, చెప్పు రిమోట్ ఎక్కడుంది ఇవ్వు అని తన్ని మొత్తం చెక్ చేసి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన రిమోట్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది జేడి. కేడీ కూడా ఆ బాంబ్స్ ఎక్కడ ఫిక్స్ చేశాడో తెలుసుకొని వెంటనే ఆ బాంబ్స్ అన్నిటినీ డిఫ్యూజ్ చేసేస్తాడు. ఈ గ్యాప్లో టీనా పరిగెత్తుకుంటూ మీనన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మీనన్, టీనా నీకేం కాలేదు కదా అని అడుగుతారు. లేదు బాయ్, నాకేమీ కాలేదు, కానీ నా దగ్గర ఉన్న రిమోట్ కంట్రోల్ని జేడీ లాగేసుకుంది. అది మాత్రమే కాదు, వైర్స్ కూడా అన్ని కట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. ఏముంది, మన ప్లాన్ సి, అంటే డైరెక్ట్ అటాక్, ఇంకా తెగించడమే టీనా, కమ్ లెట్స్ గో అని స్టూడియోలోకి గన్స్ పట్టుకొని బయలుదేరుతాడు మీనన్. ఇది ఇలా ఉండగా సురేష్ ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని కౌశికి దగ్గరికి వస్తాడు. కౌశికి, ఇదిగో కౌశికి పెన్ డ్రైవ్ అని అంటారు. సార్, మీరు ఖచ్చితంగా ఈ పెన్ డ్రైవ్ని చూడాలి, మీకు ఒక కాపీ ఇస్తాను అని అంటుంది. అదే టైంకి మీనన్ తన గ్యాంగ్తో స్టూడియో లోపలికి వచ్చి అందరినీ కనిపించిన వాళ్ళందరినీ కాల్చుకుంటూ లోపలికి వస్తాడు. వచ్చి వెంటనే అలా కౌశికి తలపై గన్తో గురి పెట్టాలి అని చూస్తాడు. చూడు కౌశికి, నీ ప్రాణాలను కాదు, అందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకుంటావో లేకపోతే నువ్వు అని ఇంక వెంటనే మీనన్ తన గన్ని సీఎం వైపు ఏం చేస్తాడు. చూడు, ఇప్పుడు నువ్వు పెన్ డ్రైవ్ ఇవ్వకపోతే ఈ సీఎం నాకు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నాడు, చంపేస్తా, చెప్పు ఇవ్వు అని ఇంకా అలా సీఎంని చంపేస్తాను అని బెదిరించి పెన్ డ్రైవ్ని తీసేసుకోవాలని ట్రై చేస్తాడు మీనన్. కరెక్ట్గా కౌశికి పెన్ డ్రైవ్ ఇచ్చేలోపు సురేష్ ఆ పెన్ డ్రైవ్ని పక్కకి తోసేస్తాడు. ఏయ్, ఎంత ధైర్యం నీకు అని మీనన్ అలా కాల్చబోతూ ఉంటే జేడి సురేష్కి అడ్డుగా నిలబడుతుంది. పాపం జేడి షోల్డర్కి బుల్లెట్ తగులుతుంది. అయ్యో జేడి అని అందరూ జేడీని చూస్తుంటే నాకేం కాలేదు, పర్లేదు, ఐ కెన్ మేనేజ్. ఏయ్ మీనన్, ఎంత తలపొగరు చూపిస్తున్నావో అంత కుక్కలాగా చావు చేస్తావు అని గట్టిగా చెప్తుంది జేడి. చూడు జేడి, మీకు ఒకటి అర్థం కావట్లేదు, నేను డాగుని కాదు, సింహాన్ని అని అంటారు. ఏంటి, నువ్వు సింహమా? అన్యాయంగా ప్రజల ప్రాణాలు తీస్తూ నీ ఎవిడెన్స్ కోసం సీఎం వరకు వచ్చావు. నువ్వు ఒక సింహాన్వా? నువ్వు సింహం కాదు, ఏ జంతువుతో కనీసం పోల్చడానికి కూడా నీకు లేదు, ఛీ అని అంటారు కేడీ. ఏయ్, డిస్కషన్స్ అన్నీ వద్దు, జేడి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు. నువ్విందాక కింద పడిపోతే తీసుకోవడం నేను చూశాను. చూడు, నా ఒక్కడిని చంపి గెలిపిస్తావో లేకపోతే అందరి ప్రాణాలు తీసి నేను పెన్ డ్రైవ్ చేసుకునేలా చేసి ఓడిపోతావో నీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్ అని అంటాడు మీనన్. ఇంకా మొత్తం ఆలోచించుకుంటుంది జేడి. వాళ్ళ అమ్మని చంపినట్టు కానీ 25 years బ్యాక్ వాళ్ళ కేసులో ఏమేమి జరిగినాయి, వాళ్ళ మావయ్య చనిపోవడం, కొంతమంది ఆఫీసర్స్ చనిపోవడం, అవన్నీ గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకొని అలా చైర్లో మీనన్ ఇటు తిరిగేలోపు మీనన్కి బుల్లెట్తో అటాక్ చేస్తుంది జేడి. ఇంకా వెంటనే 2 బుల్లెట్లు మీనన్ పొట్టలో దిగేసరికి ఒక్కసారిగా మీనన్ అలా చనిపోయినట్టు కిందకి వంగిపోతాడు. వెంటనే కేడీ వెళ్ళి పల్స్ చెక్ చేస్తాడు, బ్రీత్ కూడా చెక్ చేస్తాడు. ఈజ్ నో మోర్. జేడి, మనం సక్సెస్ అయ్యాం. ఇన్ని రోజులు చీకటి సామ్రాజ్యంలో కొన్ని వేల మంది ప్రాణాలు తీసిన మీనన్ ఇప్పుడు లేడు, మీనన్ చనిపోయాడు అని ఇంకా హ్యాపీగా చెప్తాడు కేడీ. అదంతా చూస్తూ జేడీకి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలా సీఎం జేడీ దగ్గరికి వచ్చి, జేడీ, నువ్వు ఇవాళ చేసిన సాహసం నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటారు. థ్యాంక్ యూ సార్ అని అంటారు. ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను రండి అని పాపం అలా కౌశికి జేడీని ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి వెళ్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండగా అప్పుడే కరెక్ట్గా పెన్ డ్రైవ్ చూస్తుంది. చూడు జేడీ, ఈ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంటే సేఫ్గా ఉంటుంది అని అనుకున్నాను, బట్ ఇది నీ దగ్గర ఉండడమే సేఫ్. ఎందుకంటే ప్రాణాలకు తెగించి మరి నువ్వు ఈ పెన్ డ్రైవ్ని కాపాడావు, ఆ మీనన్ లాంటి దుర్మార్గుణ్ణి మట్టు పెట్టావు.
కాబట్టి ఇప్పుడు ఇది నువ్వే తీసుకోవాలి అని ఇంకా అలా ఆ పెన్ డ్రైవ్ని తీసుకోవడానికి వస్తూ ఉంటే, వద్దు కౌశికి గారు, మాకు ఎప్పుడు అవసరమైతే ఆ పెన్ డ్రైవ్ని అడుగుతాం, కావాలంటే మీనన్ చనిపోయాడు అనే న్యూస్ వస్తుంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ నిజాన్ని మీడియాలో అందరికీ తెలియాలి అని ఆ పెన్ డ్రైవ్లో ఉన్న మ్యాటర్ని బ్రేకింగ్ న్యూస్గా అందరికీ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇంకా మీనన్ చేసిన అకృత్యాలు, రమాకాంత్ గారిని ఎంత ఘోరంగా చంపాడో అదంతా మీడియాలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అందరూ చూసి అంటే మీననే ప్రధాన నిందితుడు అని, మీనన్ని ఎలా అయినా పోలీసులు శిక్షించాలి అని, కాబట్టి జేడీ మీనన్ని చంపేసింది అనే న్యూస్ అయితే వైరల్ అయిపోతుంది. ఇంకా అదంతా బ్రేకింగ్ న్యూస్లో సుధాకర్ వీళ్ళందరూ చూస్తుంటారు. సుధాకర్, వైజయంతి, నిషిక అందరూ చూస్తూ ఉంటారు. చూసేసరికి ప్రాణాలు పోగొట్టుకున్న మీనన్కి జేడీకి జరిగిన సంఘర్షణలో మీనన్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. జేడీకి స్వల్ప గాయాలయ్యాయని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి అమ్మయ్య, ఎవరికి ఏమీ కాలేదు, ఆ దుర్మార్గుడు మీనన్ పైకి పోయాడు, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్. ఇంకా అలా చూస్తూ ఉంటుంది వైజయంతి. ఏంది, ఇన్ని రోజులు నాకు డబ్బు ఇచ్చినా మీనన్ చచ్చిపోయాడా, ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి. పోతే పోయింది, వీడి దరిద్రం వదిలింది, లేకపోతే ఎప్పుడు చూడు చంపేస్తాను అంటూనే ఉంటాడు, కాబట్టి ఇప్పుడు చంపడానికి లేకుండా పోయింది అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషిక. ఇంకప్పుడే మీనన్ని అంబులెన్స్లో తీసుకువెళ్తూ ఉంటారనమాట. కరెక్ట్గా అప్పుడే మీనన్ అలా చనిపోయినట్టు అంబులెన్స్లో మార్చురీ వైపు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు మీనన్. కళ్ళు తెరిచి రేయ్ అని గన్ పట్టుకొని పైకి లేస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. అమ్మో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఏంట్రా ఈ మీనన్ అంటే ఏమనుకుంటున్నారు? మీనన్ అంటే చావు, మీనన్కి ఎప్పటికీ చావు రాదురా రే అని ఇంకా అందరినీ అలా భయపెడుతూ ఉంటాడు మీనన్. కరెక్ట్గా అదే టైంకి వ్యాన్ని గట్టిగా ఆపేసి ఆ వ్యాన్లోండి దిగి వెళ్ళిపోవాలని, లేకపోతే జేడి చేతులు తప్పించుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదని క్లియర్గా అదంతా పొట్ట దగ్గర అదంతా ఫిక్స్ చేసుకుంటాడు. మొత్తం ఫిక్స్ చేసుకొని ఇంకా బుల్లెట్ తగిలినా అక్కడ ఒక జ్యూస్ ఉండేలా, ఒక ట్యూబ్ ఉండేలా సెట్ చేసుకుంటాడు. సో వాటికి సంబంధించినట్టే పక్కా ప్లాన్తో మీనన్ చనిపోయినట్టు నటిస్తాడు. మీనన్ చనిపోయినట్టు నటిస్తాడు. ఇంకా వ్యాన్ నుండి అలా బయటికి రావాలని చూస్తూ ఉంటే అక్కడ జేడి, కేడి నిలబడతారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు మీనన్. హే జేడి, అంటే నేను ప్లాన్ వేశానని కనిపెట్టేశావా అని అంటాడు. లేకపోతే నువ్వు ఈజీగా చావవు కదా, పాపికి చిరాయువు అంటారు, నువ్వు ఇప్పుడప్పుడే పోవని నాకు తెలుసు మీనన్ అని అంటుంది జేడి. కానీ నువ్వు నన్ను ఇప్పుడేమీ చేయలేవు అని గన్ గురి పెడితే, మీనన్ ఒకటి చెప్పు, నేను నిన్నే కదా కాల్చాను, నేనే కదా నిన్ను కాల్చింది, నేను నిన్ను హార్ట్లోకి కాల్చకుండా పొట్టలోకి ఎందుకు కాల్చానో తెలుసా? ఇప్పుడు నువ్వు దేశం దృష్టిలో చచ్చిపోయావు, కానీ అన్ని ఇన్ఫర్మేషన్స్ నీ దగ్గర నుండి లాగడానికి మేమున్నాం కదా, నిన్ను ఒక సీక్రెట్ ప్లేస్లో తీసుకువెళ్ళి దాచి పెడతాను. అప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పవో నేను చూస్తాను. అందరి ముందు నువ్వు చనిపోయినట్టే, కానీ నువ్వెక్కడున్నావో కేవలం మాకు మాత్రమే తెలుస్తుంది. నీలాంటి వాడిని ఎక్కడ పెట్టాలో మాకు బాగా తెలుసులే అని ఇంకా అలా మీనన్ తలపై గట్టిగా కొట్టి మీనన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు జేడి అండ్ కేడి. జేడి, ఇక్కడ ఉంటే వీడు మనకి పారిపోడు కదా అని అంటారు. ఖచ్చితంగా జేడి పారిపోలేడు, లెట్స్ గో అని ఇంకా డోర్ లాక్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి, కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి, జగదాత్రి ఏమైంది, ఇంత టైం అయిందేంటి మీరు ఇంటికి రావడానికి అని అడుగుతారు. అంటే వదిన, కొంచెం దూరం అవుట్డోర్కి వెళ్ళాల్సి వచ్చింది వదిన, అందుకే లేట్ అయింది అని అంటారు. అవునా, దూరంగా వెళ్ళాల్సి వచ్చిందా, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. అంటే మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని పంపించారు వదిన, పద కేదార్ అని వెళ్ళబోతుంటే జగదాత్రి చేతికి ఉన్న ఆ బ్యాండేజ్ని చూస్తుంది కౌశికి. జగదాత్రి ఒక్క నిమిషం, ఏమేం చేయికి అని అడుగుతారు. అంటే వదిన అది అని అనేలోపు నిజం చెప్పు జగదాత్రి, ఏమైంది అని అడుగుతారు. వదిన ఎలా చెప్పాలి, వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది వదిన, అందుకే ఇలా కట్టించుకొని వచ్చేసరికి లేట్ అయిందని అంటారు. ఏంటి యాక్సిడెంటా అని ఆలోచనలో పడుతుంది వెంటనే జగదాత్రి. ఎందుకంటే కరెక్ట్గా జేడీకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడే తనకు కూడా తగలడం
ఇదంతా చూసి ఆలోచనలో పడిపోతుందన్నమాట. వెంటనే కౌశికి, సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఇంకా అలా ఇద్దరిని వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. నో డౌట్, ఖచ్చితంగా జగదాత్రి కేదారే జేడి కేడి, కానీ ఈ విషయాన్ని వాళ్ళు బయట పెట్టట్లేదు, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను కదా అని ఇంకా అలా జగదాత్రి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ వైపే అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి సుధాకర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బాబాయ్, మనం శ్రీవల్లి ఎంగేజ్మెంట్ని గ్రాండ్గా ఒక ఫంక్షన్ హాల్లో చేయాలి, బ్యాంక్వెట్ హాల్లో అంగరంగ వైభవంగా జరిపించాలి, దానికి తగ్గట్టే పెళ్ళి కూడా ఉండాలి అని అంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇదంతా వచ్చి వైజయంతి వింటూ ఉంటుంది. ఇదేంది వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు దానికి అవసరం ఇదంతా అని చెప్పి కులుకుంటూ ఉంటుంది. అవును, మనం అనుకున్నట్టే చేయాలి, ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పి ఇంకా వాళ్ళు శ్రీవల్లి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి వైజయంతి వచ్చి, ఏంది బో ఏదో ఫంక్షన్ హాలు అంటున్నారు, మన శ్రీవల్లికేనా? అయ్యో, శ్రీవల్లి పుట్టినప్పుడే తన ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ గుళ్ళోనే చేస్తానని మొక్కుకున్నాను, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు చేయడం, గుళ్ళో జరిపించేద్దాంలే అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా చూస్తూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే ఇంకా యువరాజ్ కూడా కిందకి వస్తుంటే, యువరాజ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు కౌశికి. ఏం లేదక్క, బయటికి అని అంటారు. ఇప్పుడు రోజులు మంచిగా లేదు కదా, బయటికి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. అక్క, ఇప్పుడు ఎలాగో వాడు చనిపోయాడు కదా, మీనన్ బాయ్ ఎలాగో ప్రాణాలతో లేడు, అలాంటప్పుడు నన్ను బెదిరించే వాళ్ళు ఇంకెవరూ లేరు కదక్క, నేనెందుకని ఇంట్లోనే ఉండాలి అని అంటాడు యువరాజ్. అని ఇంకా యువరాజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. వైజయంతి కూడా బయటికి వెళ్తే వెళ్ళనివిలే అని వదిలేస్తుంది. సో అలా బయటికి వెళ్ళగానే యువరాజ్, ఇప్పుడు బాయ్ కూడా ఎలాగో చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ దందాలన్నీ నావే, ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరితో ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు కదా, బాయ్ కొన్ని కోట్లు సంపాదించి నాకు 1 కోటి 2 కోట్లు 5 కోట్లు ఇచ్చేవాడు, ఇప్పుడు ఎంత సంపాదిస్తే అదంతా నాకే వస్తుంది, ఎస్ ఇదే కరెక్ట్ అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా వైజయంతి అలా ఇంక పక్కకొచ్చి, హలో ఏంద్రా మీరు రచ్చా అని అడుగుతుంది. మేడం, ఏంటి మేడం ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి, అయినా మీకు చెప్పాం కదా, ₹1 కోటి మేమేదో మా తెలివితేటలతో కట్నం అడిగాం, ఇచ్చారు, ఆ ₹1 కోటి 50 లక్షలే ఇస్తాను, 50 లక్షలు నాకు కావాలి అని మీరే అడిగారు, ఓకే అన్నాం, మీ వాళ్ళు వచ్చి ₹1 కోటి తీసుకువెళ్ళిపోయారు, తర్వాత వచ్చి మీరు డబ్బులు ఇస్తానన్నారు, మరి ఆ డబ్బులు ఎక్కడ మేడం అని అడుగుతాడు కౌశికి వాళ్ళు కాకుండా శ్రీవల్లి సెట్ చేసిన పెళ్ళికొడుకు. ఇంకా ఫేక్ పెళ్ళికొడుకు బాలరాజు అలా అడిగేసరికి ఒక్కసారిగా వైజయంతి, ఒరే ఇప్పటికిప్పుడు అంటే నా దగ్గర ఎక్కడి నుండి వస్తాయిరా అని అంటుంది. ఏంటి మేడం అంత కోటీశ్వర్లు, మీ దగ్గర కనీసం లక్షలు కూడా ఉండవా మేడం, ఇంకొక 2 గంటల్లో మాకు 50 లక్షలు తెచ్చి ఇవ్వకపోతే మాత్రం నేనే డైరెక్ట్గా వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేస్తాను అని అంటారు. వద్దు నేను వస్తానులే అని ఇంకా అలా వెంటనే వైజయంతి అయితే బయలుదేరుతుంది. ఏం చేయాలా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవే, ఏం చేస్తాను, నా పుట్టింటోళ్ళు నాకు పెట్టిన నగల్లో కొన్ని నగలు తాకట్టు పెట్టడమో అమ్మేయడమో చేయాలా, లేకపోతే 50 లక్షలు ఎక్కడి నుండి వస్తాయి, ఇప్పుడు నేను సడన్గా వెళ్ళి బోని కానీ కౌశికింగ్ అనేది అడిగాను అనుకో, ఇంకేం లేదు, వాళ్ళు ఖచ్చితంగా నన్ను అనుమానిస్తారు, జాగ్రత్తగా వెళ్ళాలి అని ఇంకా అలా తన లాకర్లో ఉన్న వడ్డానం కాసుల పేరు తీసుకొని బయలుదేరుతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా కౌశికి మాత్రం జగదాత్రి కేదార్ని టార్గెట్ చేస్తుంది. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, కేదార్ అవును, మనం కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాం కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే మెల్లగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. జగదాత్రి, మీనన్ చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని అంటుంది. తెలుసు వదిన అని అంటుంది. మీనన్ హార్ట్లో బుల్లెట్ తగిలి చనిపోయాడు, పాపం అతను హార్ట్లో బుల్లెట్ వల్లే చనిపోయాడు అని కావాలని ఒక ట్రయల్ వేస్తూ ఉంటుంది కౌశికి. లేదు వదిన, హార్ట్లో కాదు, ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ అయింది అని అంటారు. జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీకంత క్లియర్గా ఎలా తెలుసు, అయినా హార్ట్లోనే కదా బుల్లెట్, నేను అక్కడున్నాను కాబట్టి నాకే తెలుస్తుంది అని అంటుంది కౌశికి. అదేంటక్క, మేము కూడా అక్కడ ఉన్నాం కదా అని అనేసరికి ఒక్కసారిగా అలా నోరు జారుతాడు కేదార్. ఇంకా కౌశికి చూస్తూ ఉంటుంది. ఇది మీ నోట్లో నుండి తెప్పించడానికే ఇదంతా చేశాను, నిజం చెప్పండి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? జగదాత్రి, కేదార్, మీరే జేడీ కేడీ కదా, మీరు నా దగ్గర కావాలని ఈ నిజాన్ని దాచిపెడుతున్నారు కదా అని అడుగుతారు.
ఒక్కసారిగా ఇంకా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. నాకు తెలుసు ఇదంతా మీరు కావాలని చేస్తున్నారని. ఎందుకు ఎందుకు నాకు నిజం చెప్పడం లేదు? ఏ చెప్తే నేనేం చేస్తాను? ఫ్యామిలీకి మీరు ఇంత మంచి ప్రొఫెషన్లో ఉన్నారు అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అంటారు. "ఆ, లేదు వదిన, వీఆర్ సారీ. మేము ఈ విషయాన్ని కావాలనే చెప్పలేదు వదిన. ఎందుకంటే చెప్తే మీకు మళ్ళీ ఏదైనా ప్రమాదం జరగచ్చు. మాకు అలా జరగడం ఇష్టం లేదు కాబట్టే చెప్పలేదు. మీరు కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి వదిన" అని ఇంకా అలా కౌశికి దగ్గర మాట తీసుకుంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా కౌశికి జగదాత్రి కేదారే జేడీ కేడీ అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు వైజయంతి కూడా ఫేక్ పెళ్ళికొడుకు దగ్గరికి 50 lakhs తీసుకువెళ్ళి, రే ఇదిగో డబ్బులు, రేపు ఉదయం 9 గుడికి వచ్చేయాలా, అర్థమైందా అని అంటారు. ఆ మేడం, బాగా అర్థమైంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతనైతే. అమ్మయ్యా, రేపటితో శ్రీవల్లి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అని. అండ్ కౌశికి ఏమో జగదాత్రి కేదార్ జేడీ కేడీగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయాలు ఇవన్నీ తలుచుకుంటూ హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.